ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 40 అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. నా ప్రియ సహోదరులారా, దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. సొమ్మసిల్లిన స్థితిలో మీరున్నట్లయితే దేవుడు ఈరోజు మీకు బలం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయనే తప్పక మీకు బలమునిచ్చి అద్భుతంగా మీ యొక్క బలహీన పరిస్థితి నుండి దేవుడు విడిపించబోతున్నాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. నా ప్రియ సహోదరులారా, శక్తిహీనత చేత బాధపడుతూ ఉన్నారేమో, మీ శక్తి కోల్పోయిన స్థితిలో భయంకరమైన అనారోగ్యంతో భయంకరమైన మరణ పడకలో మీరున్నట్లయితే, అనారోగ్యపు పడకలో మీరున్నట్లయితే, హాస్పిటల్లో మీరున్నట్లయితే దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. మీ సొమ్మసిల్లిన స్థితి నుండి, శక్తిహీనత స్థితి నుండి దేవుడు మీకు శక్తినిచ్చి బలమునిచ్చి బలాభివృద్ధి కలుగజేసే యెహోవా రాఫా యందు మీరు విశ్వాసం ఉంచండి. యెహోవా రాఫా అనగా ఆయనే మిమ్మల్ని స్వస్థపరచువాడు. స్వస్థపరచు దేవుడు మీతో ఉండి మీ స్థితిని తప్పక అద్భుత స్థితిలోనికి, ప్రతి అనారోగ్యము నుండి ఆరోగ్యములోనికి, అదేవిధంగా సొమ్మసిల్లిన స్థితి నుండి బలమిచ్చే ఆ దేవుని యందు నమ్మిక ఉంచి దేవునిలో మీరు ముందుకు సాగినట్లయితే తప్పక దేవుని నుండి మీరు శక్తి పొందుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, సొమ్మసిల్లిన వారికి బలం ఇస్తానన్నావు. ఇప్పుడే ప్రతి సొమ్మసిల్లిన స్థితిలో నుండి ప్రతి ఒక్కరు బలము పొందుదురుగాక. శక్తిహీనత నుండి బలాభివృద్ధి పొందుదురుగాక. వారు ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మేళ్ల చేత నింపండి. నజరేయుడైన యేసు నామములో అద్భుతము జరుగునుగాక. ఆటంకాలు తొలగిపోనుగాక. పరిశుద్ధాత్మ శక్తి విడుదలగునుగాక. నీ ప్రసన్నత విడుదలగునుగాక. వారి బలహీనత తొలగిపోనుగాక. యేసు నామమున శక్తిహీనత తొలగిపోనుగాక. వారిని బలహీనపరుస్తున్న సాతానా, నేను యేసు నామమున ప్రతి వ్యక్తిని వదిలిపోమని జ్ఞాపిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీ బలమునిచ్చి ప్రతి బలహీనతల నుండి విడిపించి నీ బలము చేత వారిని తృప్తిపరచుమని యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.